హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా లేవటమే ఒక స్టవ్ పైన అయితే రాగి జావ కోసం వాటర్ పెట్టాను. అలాగే మరొక పొయ్యి మీద అయితే ఇంకా బియ్యం ఎసురుకైతే వాటర్ పెట్టానండి. ఇంకా టైం అయితే చూడండి 4:36 అయితే అయ్యింది. ఇంకా పిల్లలకైతే బాస్మతి రైస్తో నేను ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. అందుకే ముందుగానే వాటర్ మరిగించి అందులో బాస్మతి రైస్ వేస్తాను. చక్కగా పొడి పొడిలాడుతూ అయితే వచ్చేసిందండి ఫ్రైడ్ రైస్. ఇంకా అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పేసి నేనైతే చింతపండు చారు చేశాను. ఇంకా బంగాళదుంపలను కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చానండి. కొంచెం ఓవర్గా ఉడికినట్టుంది. అందుకే ఆలూ ఫ్రై అయితే ఇలా వచ్చేసింది. ఇంకా టిఫిన్లోకి అని చెప్పేసి నేనైతే కొబ్బరి చట్నీ అలాగే పచ్చిమిరపకాయల చట్నీ అయితే రోట్లో దంచి అయితే చేశానండి. ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశలు అయితే వేసేసి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టేశానండి. ఇంకా ఇదంతా అయ్యేసరికి నాకు 8:30 అలా అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఓకే, బాయ్.